ఉపవాసం లేకపోయినా సరే ఈరోజు శివరాత్రి కాబట్టి ఇంట్లోనే అయితే దీపారాధన చేశాను. నాని ఉంటే నాని చేసేది, కానీ ఈసారి నేను చేశాను అనమాట. దాని తర్వాత శివుడికి ఇష్టమైన మురంగడ్డ ఉడకబెడుతున్నాను. ఒక్కో చోట్ల ఒక్కో పేరు పెట్టి అంటారు, మా సైడ్ అయితే మురంగడ్డ అంటారు. ఇది మొత్తం మట్టిలో ఉంటుంది కాబట్టి 2 times 3 times అది మొత్తం మట్టి పోయే వరకు క్లీన్గా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత అటువైపు ఇటువైపు మొత్తం ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ మురంగడ్డ టేస్ట్ రావాలంటే అటువైపు ఇటువైపు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సైడ్స్, అక్కడ నెయ్యి రుద్దాలి. నెయ్యి రుద్ది మనం స్టీమ్కి అయితే పెట్టేసేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కూడా తెలియదు, ఇది మా అక్క చెప్పింది. మా అక్క ఎప్పుడు ఇట్లానే చేస్తుంది. మొత్తం నెయ్యి అప్లై చేసేసి ఇట్లా స్టీమ్కి అయితే పెట్టేశాను. మనకు 5 to 10 minutes కూడా పట్టదు, చాలా తక్కువ టైం పడుతుంది ఇవి స్టీమ్ అవ్వడానికి. ఇట్లా స్టీమ్ చేసినవి అయితే ఉడకబెట్టిన దానికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి నెయ్యి అప్లై చేసిన వాటిని, చాలా చాలా బాగుంటుంది. మీరు తినే వాటికన్నా ఇంకెక్కువ క్వాంటిటీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకొని ఇట్లా ఉపవాస దీక్షను అయితే మురంగడ్డతో వదిలేస్తారు అందరూ.